2050 వినడానికింకా చాలా టైం ఉన్నట్టు అనిపించొచ్చు. కానీ ఇది కేవలం ఒక సంవత్సరం కాదు, మనందరి జీవితం పూర్తిగా మారిపోయే ఒక సమయమనమాట. అసలు ఓ 30 ఏళ్ల తర్వాత మన రోజువారీ జీవితం అంటే ఒక నార్మల్ డే ఎలా ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా? ఇదేదో సైన్స్ ఫిక్షన్ కదా అనుకోకండి. ఇవన్నీ ఇప్పటికే డెవలప్ అవుతున్న టెక్నాలజీలే. వాటి ఆధారంగా భవిష్యత్తులోకి ఓ చిన్న ప్రయాణం చేద్దాం రండి. సో అసలు పాయింట్కి వస్తే 2050లో ఒక మామూలు రోజు ఎలా ఉంటుంది? ఈ ఒక్క ప్రశ్నే మన ఈ ప్రయాణానికి దారి చూపిస్తుంది. ఉదయం నిద్రలేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునేదాకా ఆ ప్రపంచంలో ఒక రోజంతా గడిపి చూస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, మన జర్నీ 2050లో ఒక ఇంట్లో స్టార్ట్ అవుతుంది. అలారం క్లాక్లు లేని ప్రపంచానికి స్వాగతం. అవును, విన్నది నిజమే. ఎందుకంటే అది మామూలిల్లు కాదు. అదొక సూపర్ ఇంటెలిజెంట్ స్మార్ట్ హోమ్. మనం అడగక్కరు లేకుండానే మన అవసరాలేంటో దానికి తెలిసిపోతాయి. దానికి తగ్గట్టుగా అదే స్పందిస్తుంది. ఉదయం ఎంత స్మూత్గా స్టార్ట్ అవుతుందో చూడండి. ఫస్ట్ స్టెప్, మనం నిద్ర లేవగానే ఆ ఇల్లు దాన్ని సెన్స్ చేస్తుంది. వెంటనే మన మూడ్కి తగ్గట్టు లైట్లు, టెంపరేచర్ అన్నీ అడ్జస్ట్ అయిపోతాయి. దీనికోసం మనం ఒక్క కమాండ్ కూడా ఇవ్వక్కర్లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నీ చూసుకుంటుంది. అంతేనా, ఇంట్లో సరుకులైపోతే అదే ఆన్లైన్లో ఆర్డర్ కూడా చేసేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. నానో టెక్నాలజీ మన బ్రెయిన్ని డైరెక్ట్గా మన ఇంట్లోని డివైజ్లకు కనెక్ట్ చేస్తుందన్నమాట. అంటే ఇంకెప్పుడు టీవీ రిమోట్ కోసం సోఫా కింద వెతకాల్సిన పనే ఉండదు. ఛానల్ మార్చాలనుకుంటే జస్ట్ ఆలోచిస్తే చాలు, ఛానల్ మారిపోతుంది. భలే ఉంది కదా! సరే, ఇంతకు ముందు అనుకున్నాం కదా ప్యాంట్రీ సరుకులు ఆర్డర్ చేస్తుందని. మరి దానికి డబ్బులెలా పే చేస్తారు? 2050 నాటికి మన జేబులో క్యాష్ అనేదే ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీసెంట్రలైజ్డ్ ఫినాన్స్ అన్నీ చూసుకుంటాయి. అంటే బ్యాంకులు లాంటి మధ్యవర్తులు లేకుండానే ట్రాన్సాక్షన్స్ అన్నీ డిజిటల్గా సేఫ్గా జరిగిపోతాయి. ఇంక పర్సులు, వాలెట్ల ప్రసక్తే ఉండదు. సరే, ఇంట్లోంచి బయటకొద్దాం. ఇక మన ప్రయాణాలు అవి ఎలా మారిపోబోతున్నాయో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ట్రాన్స్పోర్టేషన్లో ఒక సరికొత్త శకం మొదలవ్వబోతోంది. ఇక్కడ చూడండి, ఒకవైపు ఇప్పటి మన ప్రయాణం అంటే ఆ టెన్షన్, ట్రాఫిక్ జామ్లు. ఇక రెండో వైపు 2050 సెల్ఫ్ డ్రైవింగ్ కార్లలో హాయిగా వెళ్తూ రిలాక్స్ అవ్వొచ్చు, లేదా ఏదైనా పని చేసుకోవచ్చు. ఈ కార్లు ఒకదాంతో ఒకటి మాట్లాడుకుంటాయి, ట్రాఫిక్ సిస్టంతో కనెక్ట్ అయి ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే యాక్సిడెంట్లు దాదాపు జీరో అయిపోతాయి. ప్రయాణం అంటే కేవలం రోడ్ల మీదనే కాదు, భూగర్భంలో కూడా ఒక విప్లవం రాబోతోంది. దాని పేరే హైపర్లూప్. దీని స్పీడ్ చూడండి, గంటకు 310 కిలోమీటర్లు. ఊహించుకోండి, నగరాల మధ్య ప్రయాణం నిమిషాల్లో అయిపోతుంది. ఇది ఫాస్ట్ మాత్రమే కాదు, చాలా చౌక కూడా. అన్నిటికన్నా ముఖ్యంగా ఇది పర్యావరణానికి అస్సలు హాని చెయ్యదు. అయితే ఈ మార్పులన్నింటికి, ఈ కార్లకి, హైపర్లూప్కి పవర్ ఎక్కడ్నించొస్తుంది? దానికి సమాధానమే ఇంధన విప్లవం. గ్లోబల్ వార్మింగ్ సమస్య వల్ల ప్రపంచం మొత్తం పెట్రోల్, డీజిల్ వాడకం ఆపేసి క్లీన్ ఎనర్జీ వైపు వెళ్తోంది. అంటే సోలార్, గాలి, సముద్రం నుంచి వచ్చే శక్తి, ఇలాంటివన్మాట. ఇది మన భూమిని కాపాడటానికి చాలా అవసరం. సరే, ప్రయాణం అయిపోయింది. ఇక ఆఫీస్కి వెళ్దాం. అంటే పని విషయానికొద్దాం. ఇక్కడ టెక్నాలజీ మన టూల్స్ని మార్చటమే కాదు, మన ఆలోచన విధానాన్ని, మన మెదడు పనిచేసే పద్ధతినే మార్చేస్తోంది. మనిషి మేధస్సు, మెషీన్ ఇంటెలిజెన్స్ కలిసిపోయే ఆ కొత్త ప్రపంచం ఎలా ఉంటుందో చూద్దాం. ఈ మార్పులో కీలకమైనది బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్, షార్ట్గా బీసీఐ అంటారు. ఇదేంటంటే మన బ్రెయిన్కి, కంప్యూటర్కి మధ్య ఒక బ్రిడ్జ్ లాంటిది. నానో టెక్నాలజీతో ఇది సాధ్యమవుతుంది. దీనివల్ల మన మెదడు డైరెక్ట్గా ఇంటర్నెట్కి కనెక్ట్ అవ్వగలదు. ఏదైనా విషయం తెలుసుకోవాలంటే ఇక గూగుల్ సెర్చ్ చేయక్కర్లేదు, జస్ట్ ఆలోచిస్తే చాలు, సమాధానం వచ్చేస్తుంది. దీని ఇంపాక్ట్ ఎంత పెద్దదో చూడండి. ఇది మనుష్యుల్ని చాలా శక్తివంతంగా మారుస్తుంది. మన బ్రెయిన్లోనే ఉండే నానోబాట్ల వల్ల బహుశా మనకి స్మార్ట్ ఫోన్లు కూడా అవసరముండకపోవచ్చు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న సమాచారమంతా మన ఆలోచనల్లోనే ఉంటుంది, మన చేతివేళ్లమీద కాదు. ఈ మార్పులు ఎడ్యుకేషన్ సిస్టమ్ని కూడా వదలవు. ఒక అంచనా ప్రకారం 2050 నాటికి దాదాపు 70% మంది స్టూడెంట్స్ ఆన్లైన్ డిగ్రీలే చేస్తారట. అంటే ప్రపంచంలో ఎక్కడున్నా సరే
బెస్ట్ ఎడ్యుకేషన్ అందుబాటులో ఉంటుంది. చెప్పలేమో, మనకు పాఠాలు చెప్పేది కూడా ఏఐ రోబోట్లే అవ్వచ్చు. అయితే ఈ మార్పులో ఒక నెగటివ్ సైడ్ కూడా ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న జాబ్స్లో సగానికి పైగా 2050 నాటికి ఉండవు. ఎందుకంటే రిపీటెడ్గా చేసే పనులన్నీ ఏఐ మెషిన్లు, రోబోలు చేసేస్తాయి. అంటే మనుషులు కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి, క్రియేటివిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ లాంటి వాటిపై ఫోకస్ పెట్టాల్సి వస్తుంది. సరే, వర్క్ అయిపోయింది. ఇక రిలాక్స్ అయ్యే టైం. మరి 2050లో ఫ్రీ టైంలో ఏం చేస్తారు? ఎంటర్టైన్మెంట్, షాపింగ్, సోషల్ లైఫ్ ఇవన్నీ కూడా కంప్లీట్గా మారిపోతాయి. అంతా ఒక కొత్త వర్చువల్ రియాలిటీలోకి వెళ్ళిపోతుంది. అదే మెటావర్స్. దీని గురించి మనం ఇప్పటికే వింటున్నాం. దీన్ని సింపుల్గా ఇంటర్నెట్కి నెక్స్ట్ వర్షన్ అనుకోవచ్చు. ఇది మనం స్క్రీన్పై చూసేది కాదు, మనం పూర్తిగా అందులోకి వెళ్ళిపోయే ఒక 3D వర్చువల్ ప్రపంచం. అక్కడ మనకంటూ ఒక డిజిటల్ అవతారుంటుంది. దాంతో ఫ్రెండ్స్ని కలవచ్చు, ఆడుకోవచ్చు, పనిచేయొచ్చు కూడా. మెటావర్స్లో ఏం చెయ్యొచ్చో చెప్పాలంటే లిమిట్ అనేదే లేదు. జస్ట్ ఊహించుకోండి, ఇంట్లో కూర్చొని ఫ్యామిలీతో కలిసి స్విట్జర్లాండ్కి వర్చువల్గా వెళ్ళొచ్చు. వర్చువల్ కాన్సర్ట్లు, వర్చువల్ షాపింగ్, ఫ్రెండ్స్తో మీటింగ్స్, ఇలా ఫిజికల్ వరల్డ్లో ఉన్న ఏ లిమిట్స్ అక్కడుండవు. సరే, వర్చువల్ ప్రపంచం నుంచి మళ్ళీ ఫిజికల్ వరల్డ్కొస్తే ఇక్కడ కూడా క్రియేటివిటీకి హద్దులుండవు. 3D ప్రింటింగ్ టెక్నాలజీ చాలా పవర్ఫుల్ అవుతోంది. ఇప్పుడు చిన్న చిన్న వస్తువులు ప్రింట్ చేస్తున్నాం కదా, ఫ్యూచర్లో మనకు నచ్చిన ఫర్నిచర్, ఇంట్లో కావాల్సిన పరికరాలు, చివరికి మన ఇల్లు కూడా మనమే డిజైన్ చేసుకుని ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, మన 2050 డే చివరికి వచ్చేసింది. ఇప్పుడు మనం మాట్లాడబోయేది టెక్నాలజీలోనే చాలా పవర్ఫుల్, అదే టైంలో చాలా కాంట్రవర్షియల్ టాపిక్. అదే జీవితాన్ని మార్చేయడం. అంటే రోగాల్ని, చివరికి మరణాన్ని కూడా గెలిచే అవకాశం ఒకవైపు, దానివల్ల వచ్చే ఎథికల్ ప్రాబ్లమ్స్ మరోవైపు. ఈ మెడికల్ టెక్నాలజీకి రెండు వైపులున్నాయి. ఒకవైపు చూస్తే క్యాన్సర్ లాంటి రోగాలకు పర్మనెంట్ క్యూర్ దొరకచ్చు. చనిపోయిన తర్వాత కూడా మన మెమరీస్ సేవ్ చేసుకునే అవకాశం రావచ్చు. కాని మరోవైపు ఈ టెక్నాలజీ మొదట్లో చాలా ఖరీదైతే అప్పుడది అందరికీ కాకుండా కేవలం డబ్బున్న వాళ్లకే అందుబాటులో ఉంటుందేమో అనే భయముంది. ఇది చాలా పెద్ద సమస్య. ఇక్కడే మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతోంది. ప్రపంచం ఖచ్చితంగా మారిపోతోంది, అందులో డౌట్ లేదు. కానీ ఇంత ఫాస్ట్గా వస్తున్న ఈ టెక్నాలజీ మార్పులని మన సమాజం తట్టుకోగలదా? మన సిస్టమ్ సిద్ధంగా ఉన్నాయా? ప్రపంచమైతే కొత్తగా ఉంటుంది, కానీ ఆ కొత్త ప్రపంచానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా అన్నది కాలమే చెప్పాలి.